హాయ్ అండి. రాజకీయం ఎలా ఉంటదంటే అసలకి రాజకీయం ఎట్లా చేయాలో చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలనుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అది మంచికో, చెడుకో గానీ నేను మారిపోయాను. నేను ఇంతకుముందు 2014 లాంటి మనిషిని గాదు. 2000 ఏదో 90స్ అని చెప్తా ఉంటాడు. ఆ టైంలో నాకు గూడా అంత తెలీదు ఆయన ఎలా పనిచేశాడనేది. కానీ చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది చెప్తూ ఉంటారు. అక్కడ బాగా చేశాడు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. గవర్నమెంట్ గాని లేకుంటే పాలిసీల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడని చెప్పాడు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఆహ్ ఏందంటే ఎలా ఉంటదంటే ఒక సామెత ఉంటది గదా! అంతా అయిపోయినాక వచ్చి చేసే పనేముంటది. ఇప్పుడు సినిమాల్లో పోలీస్ ఉంటాడు గదా! అంతా అయిపోయినాక పోలీసులొచ్చి హడావుడి చేస్తా ఉంటారు. అలా అయితే చంద్రబాబు నాయుడు అయితే చేస్తున్నట్టయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే మిర్చి రైతులు ఆల్రెడీ పంట పండుతుంది. కొంత మిరగాయలు అమ్ముకుంటా ఉన్నారు. తక్కువ రేట్ అని కొన్ని ఏసీ రూమ్‌లో పెట్టుకుంటా ఉన్నారు గోడౌన్స్‌లో. అలానే మీరు చూస్తే కంది గాని, పత్తి గాని అందరు రైతులు చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు. అలానే కొంతమంది టమోటా రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలామంది ఇబ్బందులైతే పడుతున్నారు. మద్దతు ధర అయితే రావట్లేదు. ఇంతకుముందు రేట్లు కన్నా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ రేట్లు చూస్తే పెస్టిసైడ్స్ రేట్లు పెరిగిపోయినాయి. ఎరువు రేట్లు పెరిగిపోయినాయి. కానీ ఇప్పుడు చూస్తే ధరలైతే తగ్గిపోయినాయి. అంటే ఆదాయం అనేది చాలా తగ్గిపోతుంది. అంటే కనీసం పెట్టుబడి కూడా ఎనికి రాని పరిస్థితులైతే రైతులైతే ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏందంటే నిన్న గాక మొన్న జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ దగ్గరికెళ్ళి వెళ్ళొచ్చినందుకు సమీక్ష చేస్తున్నారంట. ఇప్పుడు సమీక్ష చేసి దాన్ని క్లియర్ చేస్తారంట. నాకసలు ఈ విషయం అర్థం కావట్లే. జగన్ ఎళ్ళినాక నువ్వు సమీక్ష చేసేదేంటి? అంటే అప్పటిదాకా రైతుల్ని అలా ఆహ్, వదిలేసినట్టేనా? రైతుల్ని అప్పటిదాకా నువ్వేం పట్టించుకోలేదు గదా! జగన్మోహన్ రెడ్డి వచ్చి నువ్వు ధర్నా చేసి ధర్నా కాదు ఆయనొచ్చి సమీక్షించిన తర్వాతనే నువ్వు రియాక్షన్ ఇచ్చావు. నేను కేంద్ర మంత్రితో సమీక్షించాను, లేఖ రాశానని చెప్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారైతే. ఇది చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఈయన నాకు తెలిసి ఎప్పటికి మారడండి. ఎప్పుడు జస్టు ఆ టైంలో ఎలక్షన్ టైంలో వచ్చి నేను మారాను, ఇంత ముందులాగా ఉంటాను, రైతుల కోసం చాలా చేస్తాను, నేను పట్టించుకోను అంటాడు. కానీ ఇప్పుడెప్పుడు కూడా ఈయన కార్పొరేటర్ మనిషే. ఇది ఖచ్చితంగా చెప్తున్నా కార్పొరేటర్ మనిషే. తప్పులేదు, అభివృద్ధి చేయడంలో తప్పులేదు. కానీ మన రాష్ట్రం ఎంతమంది ఈ వ్యవసాయం దాదాపు 70% అండి. 100లో 70 మంది వ్యవసాయం చేసుకుంటూ మన రాష్ట్రంలో బతుకుతా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఆహ్, సహాయం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తాం? అది నాకైతే అర్థం కావట్లేదు. ఏమనంటే డబ్బులు లేవంటారు, అది లేదంటారు. చాలా రకాలుగా అయితే చెప్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ ఢిల్లీలో మేము ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తాం నిదానంగా. అప్పులు కుంపగా మారిపోయిందనేది మళ్ళీ అదే చెప్తా ఉంటాడు. మనకైతే అర్థం కాదు. మరి ఇంతకుముందు ఎలా నడిచాయన్ని, ఎన్ని పథకాలు ఎలా నడిచాయనేది క్లారిటీ లేదు గానీ, క్లారిటీ ఏముంటది? అప్పులు తీసుకొచ్చి చేశారు. కానీ ఇప్పుడు గూడా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున ఈ 5 సంవత్సరాలు నిండేలోపు కనీసం వీళ్ళు 3, 4 లక్షల అప్పులైతే చేస్తారు. కోట్లయితే అప్పులు చేసి ఖచ్చితంగా చేస్తారు. ఆ అప్పులు చేసినకైతే చూపించరు. అది మెయిన్ ప్రాబ్లమ్. అప్పుడు చూపించరు. జగన్మోహన్ రెడ్డి ఏమో బటన్లు నొక్కి డబ్బులైతే చూపించాడు మన కళ్ళ ముందుకి. రేపొద్దున చంద్రబాబు నాయుడు అయితే డబ్బులు చూపించను. నేను అమరావతిలో 4 బిల్డింగ్‌లు కట్టాను. ఇలాంటి సాకులైతే చెప్తా ఉంటాడు. చూసాం గదా! ఏది ప్రాపర్‌గా అయితే ఎళ్ళట్లేదండి ఆంధ్రప్రదేశ్‌లో. చంద్రబాబు నాయుడు గారైతే కొంచెం చాలా దారుణంగా మాట దాటేసే విషయాలు ఆహ్, అటు ఇటు గోల్‌మాలయితే చేస్తా ఉన్నాడు. ఈ పత్రికలని అడ్డు పెట్టుకొని. ఈ పత్రికలు గూడా క్వెషన్ అయితే చేయట్లేదు. రైతులకి ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తున్నారనేది. ఎందుకంటే పంట ఇప్పుడు అమ్ముకునే సీజన్ అండి ఇది. సంక్రాంతి తర్వాత పంటలన్నీ అమ్ముకుంటా ఉంటారు. వాళ్ళ ధాన్యం గావచ్చు, లేకుంటే ఏదైనా సరే ఇప్పుడైతే పంటయితే అమ్ముకుంటా ఉంటారు. ఇలాంటి టైంలో మద్దతు ధర ఈ గవర్నమెంట్ ఇవ్వాల్సుంటుంది. ఒకవేళ కొనకపోతే వీళ్ళే దాన్ని ఎట్టో కూడా సరిజేసి ఇవ్వాల్సుంటుంది. కానీ వీళ్ళైతే పట్టించుకోవట్లేదు. సరే చూద్దాం ప్రతిపక్షం అయితే కొంచెం గట్టిగానే ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఆహ్, ఏదో సమీక్ష చేశా అంటున్నారు. ఆ సమీక్షలో తెలియదు కదా! ఏది కాదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే రైతులైతే ఖచ్చితంగా ఇబ్బందులవుతూ ఉన్నారు.